ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు మండల కేంద్రంలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మెమరాండం అందజేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవోదయ పాఠశాలను అశ్వాపురం మండలంలోని బిజీ కొత్తూరు గ్రామంలో కేటాయించిన భూమిలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు గారి చొరవతో ఏజెన్సీ ప్రాంతంలో అశ్వాపురం మండలంలో ప్రభుత్వ భూమి 30 ఎకరాలు అప్పటి కలెక్టర్ నవోదయ స్కూల్ను కేటాయించి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. నవోదయ స్కూల్ ప్రదేశానికి 1.50 కోట్లతో బీటీ రోడ్డు మంజూరు చేసి టెండర్లను కూడా పిలిచారన్నారు. ఇప్పుడు నవోదయ స్కూల్ వేరే మండలానికి తరలిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ వద్ద ప్రభుత్వ భూమి 50 ఎకరాల్లో పాలిటెక్నిక్ కళాశాలను కేటాయిస్తే ప్రస్తుత ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారి మూర్ఖపు ఆలోచనతో బూర్గంపాడు మండలం కృష్ణాసాగర్కు తరలించడం చాలా బాధాకరమన్నారు. నవోదయ పాఠశాలను మరియు పాలిటెక్నిక్ కళాశాలను మండలంలో ఏర్పాటు చేస్తే మండలంలో అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. దూర భారాల నుంచి వచ్చే విద్యార్థులకు అశ్వాపురం రైల్వే స్టేషన్ అందుబాటులో ఉండి అనేక సౌకర్యాలతో మండలం అభివృద్ధి చెందుతుందని అన్నారు. వేరే మండలాలకు పాఠశాలను తరలించాలని ఆలోచనను పాయం వెంకటేశ్వర్లు గారు విరమించుకోకపోతే రాబోయే రోజుల్లో కలిసొచ్చే పార్టీలతో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించి ఆందోళన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేంద్ర యాదవ్, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మొండికుంట మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, సూదిరెడ్డి గోపిరెడ్డి, మేడవరపు సుధి, సున్నం రాంబాబు, చిలక వెంకటరమణయ్య, నక్కనపోయిన పాపారావు, పిఎస్సిఎస్ డైరెక్టర్ గుంపెన శ్రీనివాస్, చుంచు రామ్మూర్తి, మండల యువజన అధ్యక్షుడు గద్దల రామకృష్ణ, బొర్రా శ్రీను, పిట్టా శ్రీను, పేల సాదేవ్, ఇసంపల్లి పున్నారావు, ఊకే సతీష్, మిట్టకంటి సురేందర్ రెడ్డి, చెల్లారాజు, మందా హుస్సేన్, వాలేపోగు రాము, వసా రాములు, తడికెల బాబురావు, ఉపేందర్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు అశ్వాపురం మండలంలో మేము బీఆర్ఎస్ పార్టీ కమిటీ తహసీల్దార్కి మెమోరాండం ఇవ్వడానికి వచ్చాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా మండలంలో ఉన్నటువంటి గత మాజీ శాసనసభ్యులు మా నాయకుడు రేగా కాంతారావు గారు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అశ్వాపురం మండలం నవోదయ కానివ్వండి, అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజీని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు దాన్ని రాజకీయ కోణంలో చూస్తూ దాన్ని ఇక్కడ ఆల్రెడీ నవోదయకి 30 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ సబ్సెంట్గా ఉన్నది. ఆ యొక్క ల్యాండ్ కూడా అప్పుడు మన దాకున్నటువంటి అనుదీప్ కలెక్టర్ గారు కూడా దాన్ని ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. దానికి ₹1.5 కోటి పెట్టి సీసీ రోడ్డు కూడా మంజూరు చేయడం జరిగింది. దానికి కొంత పనులు కూడా శంకుస్థాపన చేసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సబ్సిడీగా ఉన్నటువంటి గవర్నమెంట్ భూమిని వదిలేసి అక్కడ పినపాక మండలంలో గోపాలరావుపేటలో 2 పంటలు పండేటువంటి రైతులని వాళ్ళ నోట్లో మన్ను కొట్టేటట్టుగా ఆయన యొక్క క్రెడిట్ కోసం పాయం వెంకటేశ్వర్లు గారు తీసుకెళ్ళి అక్కడ పెట్టాలని చెప్పేసి ఒక దురదృష్టమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు. దాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం.